ఫ్రెండ్స్, మా వెంకటు క్రియేషన్స్ కు స్వాగతం, సుస్వాగతం. మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా సిన్సియర్ థ్యాంక్స్. గత వీడియోలో మన సనాతన ధర్మంలో ఉన్న ఓంకారం సింబల్ గురించి తెలుసుకున్నాం. నేను ప్రామిస్ చేసినట్లుగా ఇప్పుడు మరికొన్ని చిహ్నాల గురించి, వాటి గొప్పతనం గురించి, వాటి ప్రభావం గురించి, వాటిలో దాగి ఉన్న సైన్స్ గురించి తెలుసుకుందాం. ఈ సింబల్ గురించి ప్రతి ఒక్కరికి, అంటే సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా చెప్పాలని నా సంకల్పం. దయ ఉంచి సపోర్ట్ చేయండి. ఇప్పుడు షట్కోణం గురించి తెలుసుకుందాం. ఇది అనంత విశ్వంలో అపారమైన శక్తికి చిహ్నం. షట్కోణంలో 6 కోణాలు ఉంటాయి. అవి బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర, సరస్వతీదేవి, లక్ష్మీదేవి మరియు పార్వతీదేవులకు ప్రతిరూపాలు. ఈ సింబల్ పురుష ప్రకృతుల కలయికను తెలియజేస్తుంది. ఇట్ డినోట్స్ యూనియన్ ఆఫ్ మెస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్. మధ్యలో ఉన్న చుక్క సృష్టికి ప్రతిరూపం. ఈ ఒక్క సింబల్లో ఇంత సైన్స్ చెబుతున్న మన సనాతన విజ్ఞానం ఇంకెంత గొప్పదో మనసు పెట్టి ఏకాగ్రతతో తెలుసుకుంటే ఈ నిబిడీకృతమైన అనంతమైన విజ్ఞానం మన సొంతం. మన పురాణాల ప్రకారం 6 ముఖాలు గల అద్వితీయమైన శక్తి గల అనంతమైన మహిమలు గల లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి రూపానికి ప్రతీక ఈ షట్కోణం. దీనిలో ఇంత మహిమ ఉందని, శక్తి ఉందని గ్రహించిన యూదులు, అదేనండి మన మిత్రదేశం ఇజ్రాయెల్ జాతీయ చిహ్నంగా ఈ షట్కోణాన్ని అడాప్ట్ చేసుకున్నారు. దీనిని బ్లూ స్టార్ డేవిడ్ ఐకాన్ అని పిలుస్తారు. అంతేకాదు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి పార్టీ సింబల్గా ఈ షట్కోణాన్ని పెట్టుకున్నారు. మనం చూస్తున్నాం కదా, దీని మహిమ వలన జనసేన పార్టీ జనాల్లోకి ఎలాగ దూసుకుపోతుందో, అధికారాన్ని ఎలా చేజిక్కించుకుందో, ఎలా తిరుగులేని శక్తిగా ఎదుగుతుందో. దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మితే ఎన్ని అవంతరాలు వచ్చినా చివరకు మంచే జరుగుతుంది. ఫ్రెండ్స్, మరో ఎపిసోడ్లో మిగతా సింబల్స్ గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెంకటు క్రియేషన్స్. థ్యాంక్ యూ ఆల్.